కనపడతారు మంత్రి గారు, మిగతా సార్లు ఎక్కడ మెరుపు తీగలాగా సినిమా ఎట్లాగా అనేది ఒక ఆరోపణ చేశారు. అదే కదా కంపు, నోరు తెరిస్తేనే కంపు. నూజివీడులో ఎక్కువ కనపడ్డాను లేదా? మీకు కనపడలేదు ఇప్పుడు నేను? నూజివీడు రావడానికి విజయవాడ నుంచి 2-3 దారులు ఉంటాయి. ఒకటి జంక్షన్ మీద నుంచి, ఒకటి ఆగిరిపల్లి మీద నుంచి. సో అటు నుంచి వచ్చానని చెప్పి అక్కడికి వెళ్ళినట్టేనా? నూజివీడు ఎప్పుడు కనపడతలేదని మీకు? ఒకసారి ప్రజల్లో పెడదాం రమ్మనండి. 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసిన దొరగారి కంటే కూడా, ప్రతాప్ అప్పారావు గారి కంటే కూడా గ్రామాల్లో తిరిగింది నేను ఎక్కువ ఛాలెంజ్ చేస్తా. ఆయనకి సిగ్గు ఎగ్గు ఉంటే, ఎవరికి? దొరగారికి కాదని చెప్పేది, పేర్నానికి. సిగ్గు ఎగ్గు, ఆయన మాట్లాడే మాట మీద ఆయనకి నమ్మకం ఉంటే నూజివీడు రమ్మనండి. మెరుపు తీగలాగా ఉన్నానో, లేకపోతే ప్రజలకి ఉపయోగపడే ప్రజాప్రతినిధిగా ఉన్నానో తెలుస్తుంది. సార్ ఇంకోటి, కేంద్రీయ విద్యాలయం వచ్చింది, మేము ఎంతో కష్టపడి తీసుకొచ్చాం, దాన్ని రానియకుండా ఆపుతున్నారు అనేది ఒక. ఆపేది ఏమీ లేదు, మేము ఏది ఆపం. మేము ఆఖరికి IIPM ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఓకే, హాస్పిటల్లో SNA అనేది పిల్లలకు సంబంధించిన యూనిట్ తీసుకొచ్చాం. తర్వాత అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ని కూడా తీసుకురాబోతున్నాం. ఇంకా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. సో నూజివీడు గతంలో కంటే కూడా మెరుగ్గా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం 2 కళ్ళకు మెల్లే ముందుకు తీసుకెళ్తున్నారు. ఏది ఉంటే ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఉంటే చెప్పండి, అంతేగాని ఏదో చెప్తూ ఉంటారు, ఏదో మాట్లాడితే ఏదో అది కూడా 888 మేమే తీసుకొచ్చాం, 888 మేమే తీసుకొచ్చాం అని చెప్పేసి. ఏం 888 తీసుకొచ్చింది? నూజివీడులో పెట్టాలంటే ఆ రోజు అందరూ కృష్ణా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ ఒప్పుకుంటే ఇక్కడ భూమిని గారు వచ్చాం. ఈయనేమి శాంక్షన్ చేసుకురాలా. ఇప్పుడు దొరగారేమి 888 పాలసీ ఇక్కడ వచ్చింది, రాష్ట్రంలో 3 చోట్ల వచ్చింది. మన జిల్లాలో పెట్టాలనుకున్నారు. జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు ఇతర ప్రాంతాలు కూడా పరిశీలించారు, గన్నవరంలో పెట్టాలనుకున్నారు. తర్వాత ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారు. సాధించుకొచ్చామని పోరాటం వస్తాయి. గవర్నమెంట్లు అనేది చాలా శాంక్షన్ చేస్తాయి. ఇప్పుడు IIPM వచ్చింది, నేనే సాధించుకురాలా. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ల్యాండ్ ఎలొకేషన్ కావాలి అది ఇది అని చెప్పేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తాం అంతే, ఏ ప్రజాప్రతినిధినా. బట్ నిర్ణయాలు కొన్ని సాధించుకొస్తారు. ఇప్పుడు ఉంది చింతలపూడి, నేను రోజు ముఖ్యమంత్రి గారినో అదే కలిసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారిని, కనపడినప్పుడల్లా ఇరిగేషన్ మంత్రి గారిని, అయ్యా మంత్రి గారు మన గవర్నమెంట్ లాయర్స్ కొద్దిగా అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా, నేనేమన్నా సొంత లాయర్ని పెట్టుకుని ప్రజల తరపున ఏమైనా ఫైట్ చేయమంటారంటే, ఆగండి సారథి గారు చెప్తాము, అవసరమైతే నేను చెప్తాను. అంటే ఇంట్రెస్ట్ వాళ్ళకి. రోజు క్యాబినెట్లో సార్ చింతలపూడి మీరు దృష్టి పెట్టాలి అంటే, నో అది మాకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు, తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పేసి. సో ఇవన్నీ ఏంటి, కొంచెం స్పీడ్ చేస్తానికి ఉపయోగపడతాం. అందుకని చింతలపూడి నేనే సాధించుకొచ్చానంటే ఎట్లా? నా టైంలో వచ్చాం, నా భాగ్యం. ఎన్నికల్లో మీరు ఆపేశారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను, చింతలపూడి తీసుకొస్తామని చెప్పేసి. అది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన ప్రాజెక్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో అదృష్టం, ఎందుకంటే మన సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది. మరి మీకు ఎందుకు చూపిస్తానంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఇదంటే డిసపియర్లో వెళ్ళిపోయింది. సో సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పేసుకుని ఏంటంటే NGT మన ఎన్విరాన్మెంట్, ఇంతకుముందు ఏంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకోకుండా ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆపేశారు. ఆపేస్తే వాళ్ళ తర్వాత NGTకి వెళ్తే NGT 76 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది మన రాష్ట్రానికి. ఆ 76 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ తీసుకెళ్తే ఈపాటికి కొన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రజలకి ఆర్థిక పరిస్థితి చాలా మార్పులు వచ్చాయి. కానీ ఆ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. సో ఇప్పుడు మరి ఈ సంవత్సరంన్నర నుంచి కూడా మరి రామ్మోహన్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రయత్నం, అదేవిధంగా వేరే రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఏంటి, మీరందరూ దేనికైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదో వాళ్ళు అప్లై చేసుకోండి, అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది వచ్చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 26-27 ఆర్థిక సంవత్సరంలో దానికి సంబంధించిన పనులు ప్రారంభంగా అవుతాయి.
దేవుడి దయ వల్ల దేవుడి సరిగ్గా చూస్తే 29 లోపల నీళ్ళు కూడా ప్రవహింపజేస్తాం. ఓకే. ఓకే సార్.